ఇవాళ యూనివర్సిటీలలో కూడా భారత్ తేరే తుకడే హోంగే, ఇన్షా అల్లా అనేటువంటి విభజన శక్తులు, జిహాదీ శక్తులు ఎట్లా ఉన్నాయి. అది ఫుట్‌పాత్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే అత్యున్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వరకు ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదం ఈ దేశం మీద ఎన్ని కుట్రలు చేస్తుందో బహిర్గతమైంది. ఇక్కడ ఒక విషయం సార్. అసలు ఇందులో మహిళల పాత్ర ఉండడం అనేటటువంటిది అసలు ఎలా చూడాలి సార్? నిజంగా విస్మయం అందామా? ఎందుకంటే రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ దగ్గర నుంచి తీసుకుంటే, ఇక్కడ లవ్ జిహాద్ వరకు కూడా ఇందులో ఆ వర్గానికి సంబంధించినటువంటి మహిళల పాత్రని మనం ఎలా చూడాలసలు? వాళ్ళు మతోన్మాదంతోటి ఎక్కడికి దిగజారిందంటే, అహ్మద్ నగర్ లోపట హీనా షేక్ అనేటువంటి ఒక మహిళా ఉదంతం బయటకొచ్చింది. ట్యూషన్ చెప్పుకుంటూ. అవును. ట్యూషన్ చెప్పుకుంటూ 8 మంది మైనర్ అమ్మాయిలను అక్కడున్న ఒక తమ్మునికి, అబ్బాయిని తమ్మునికి, తమ్ముడు. తమ్మునికి వలేపిచ్చి తమ్మునితోటి క్లోజ్‌గా ఉండమని క్లోజ్‌గా కేక్ మూవ్ కట్ చేసేసి, చేయించి. ఆ యెస్. రకంగా ఆ 8 మంది మైనర్‌లను తమ్మునితోటి అత్యాచారాలు చేయించి, ఫోటోలు దింపి, అందులో తల్లి భాగమైంది, తండ్రి భాగమైంది, మౌల్వి భాగమైండు. అక్కడున్నటువంటి సమాజం అంతా భాగమైంది.